నమస్కారం అండి, ప్రైజ్ లార్డ్ అండి, సలాం ఆలకులు అండి, సశ్రీకాలం అండి, ఓం సత్యం ఓం అండి, ఓం సత్యం ఓం సత్యం. కమాల్ మాటలు ఏంటంటే, మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిందండి. అవునా కదండి? అంతకుముందు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేవారు. కాకపోతే మనకు 100 సంవత్సరాలు పూర్తి కాలేదు, 78 సంవత్సరాలే అయింది. కాకపోతే ఇప్పుడు ఏమంటారంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అల్లా కాలం అంటే అది ఆ కాలం అంటే ఏ కాలం 200 సంవత్సరాలు అయిపోయిందండి. 78 సంవత్సరాలే అయ్యింది. అంతకుముందు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేవారు. అప్పుడులో మన దేశాన్ని చాలా స్పీడ్గా వికాసం చేసేవారు. వికాసం అంటే ఏంటి? ఎలాంటిది? అక్కడ ముందు రాజధాని కలకత్తా ఉండేది కదండి. అక్కడ మట్టి తీసి మెట్రో ట్రైన్ నడిపించారన్నమాట. అప్పుడు అక్కడ చల్లసల మునిగిపోయింది కలకత్తా కూడా. అక్కడ గంగమ్మ తల్లి ముంచేసింది. అక్కడ ఏ సంఘటనలు జరుగుతాయి అనుకొని మనకు ఢిల్లీ చూపించారన్నమాట. అమ్మ తల్లి సెకండ్లో ఢిల్లీ తీసుకున్నాడు. ఢిల్లీలో ఏం చేశారు మన అగ్ర రాజకీయ నాయకులు? పూర్తిగా మట్టి తీసి మెట్రో ట్రైన్ నడిపిస్తున్నారు. అంటే మన కాళ్ళ మీద మనమే కొడాయి కొట్టుకొని ఈ పాతాళలోకి వెళ్ళిపోవాలని మనమే వికాసం చేసుకుంటాం. ఇది సత్యమైన మాట. మన దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు అప్పుడే వికాసం చేస్తుంటారు. ఎందుకు చేయలేదండి? ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు? ఎందుకంటే మన దేశంలో ఎక్కువ భూములు తవ్వితే భూకంపాలు వస్తాయి, బలం లేకుండా అయిపోతే మనమందరము నష్టాల్లో కష్టాల్లో గురవుతాం. ఇది సత్యమైన మాటలు. అయితే మనము ఈ భూమిని తప్పకుండా ఆపుకోవాలి. పొలాలు కూడా ఇప్పుడు అవన్నీ కట్ చేసి పెద్ద బిల్డింగ్లు తయారు చేస్తున్నారు. అలా పొలాల్లో గల కొట్టుకుని వెళ్ళిపోతే మరి ఇంకా మన పోషకాహారం మనం తింటండి, మనకి అన్నము ఎలా జరుగుతుంది? ఈ డబ్బులు ఉంటే అయిపోద్దా? మనకు భోజనం కూడా కావాలి కదా. అందుకనే మనం ఈ భూమిని కాపాడుకోవాలి. ఈ భూమిని కాపాడుకుంటే మనము ఓకే, లేదంటే మన జీవితాన్ని మనమే చెడగొట్టుకున్నట్లు ఉన్నది. ఓ సత్యం. కమాన్ ఇండియన్.